ఎందరో రాజులు వచ్చిండ్రు, ఎందరో రాజ్యాలు పరిపాలించారు. కానీ హిందూ రాష్ట్ర స్థాపన చేసిన ఏకైక వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. తాను దాదాపు 200 మంది రాజులను చంపి మరి హిందూ రాష్ట్ర స్థాపన చేయడం జరిగింది. మరి దీనికి మూల కారణం ఏంటంటే తన తల్లి జిజామాత చిన్నగా ఉన్నప్పుడు తన తండ్రి సామంతరాజుగా ఉండే మొఘల్ సామ్రాజ్యానికి మరి అట్లాంటి సమయంలో మరి ఆ యొక్క తల్లి ఎంతో ఘోరాలు దేవాలయాలు ధ్వంసం చేయడము, అదేవిధంగా గోహత్యలు చేయడము, హిందూ స్త్రీలను ఎత్తుకొని అత్యాచారాలు చేయడము లాంటి ఎన్నో దుష్కరాలను చూడడం జరిగింది. ఆ యొక్క జీజామాత వెళ్ళి తన తండ్రి యొక్క మరువెట్టుకుంది. తండ్రి మరి నేను ఏం చేయాలి, నేను ఈ విధంగా చేయాలి, మరి ఈ విధంగా ఇంత దారుణం చేస్తా ఉన్నారు, దేవాలయాలు ధ్వంసం చేస్తా ఉన్నారు, గోహత్యలు జరుగుతున్నాయి, స్త్రీలను చంపుతా ఉన్నారు, స్త్రీలను అత్యాచారాలు చేస్తా ఉన్నారు, మరి కాపాడమని చెప్తే నా వల్ల కాదమ్మా, నేను సామంతరాజుని అని చెప్పడం జరిగింది. అదేవిధంగా తాను వివాహం జరిగిన తర్వాత తన యొక్క భర్త అయిన షాహాజీ మహారాజ్ కూడా తన గోడు వెళ్ళబోసుకుంది. మరి ఇంత అకృతాలు జరుగుతున్నాయి, ఇంత దాడులు జరుగుతున్నాయి, మరి ఏ విధంగా మనం చేద్దామా, ఏ విధంగా మీరు ప్రయత్నం చేయాలా, మీరు యుద్ధం చేయాలా అన్నప్పుడు ఆ షాహాజీ మహారాజ్ కూడా నేను కూడా సామంతరాజునే కదా మొఘల్ సామ్రాజ్యానిగా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ తల్లి ఒక సంకల్పం తీసుకున్నది. తన కులదైవమైన రోకడేశ్వర స్వామికి ఆ యొక్క తండ్రిని మొక్కి, తండ్రి నాకు ఒక ఎలాంటి బిడ్డనివ్వు అంటే అతనికి నీ పేరే పెట్టుకుంటా, ఎలాంటి బిడ్డనైతే వారు వీరుడుగా ఉండాలి, చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కావద్దని చెప్పేసి తన సంకల్పం తీసుకొని ఆ రోకడేశ్వర భగవానికి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వచ్చిన వాడే ఛత్రపతి శివాజీ మహారాజ్. 1630 పునేరిలో శివనేరి పైన ఫిబ్రవరి 19 జన్మించినడు ఆ యొక్క హిందూ హృదయ సమ్రాట్ ఆ ఛత్రపతి శివరాజ్.